రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ₹299 మాత్రమే మా ప్రదర్శనలు చూడండి అంటూ కూడా స్కిన్ షోకి సంబంధించి, అదేవిధంగా రకరకాల ప్రదర్శనలు అంటూ కూడా ఒక డాన్సర్ విష్ణుప్రియ, అదేవిధంగా బిగ్ బాస్ 8 సీజన్ ఆర్టిస్ట్ అంటే కంటెస్టెంట్. సో వీరు చేస్తున్న వైరల్ వ్యాఖ్యలు, అదేవిధంగా వైరల్ షోలు సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక వీటి మీద యువత కుర్రకారు ఎలా ఉంటారు? సో కుర్రకార అనగానే మనకి కిరికిపోయి ఉంటారు. ఇటువంటి షోలు కానీ, ఇటువంటి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ప్రత్యేకమైన ఎపిసోడ్లు కానీ చూస్తే ఎలాంటి యొక్క ప్రభావాలు వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇంకా ఇదే అంశాన్ని చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్జే ప్లస్ అనలిస్ట్ మరి శేఖర్ భాష గారు. సో ముందుగా మనం శేఖర్ భాష గారికి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు షో అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ. సో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరి విష్ణుప్రియకి సంబంధించిన వీడియోలు కానీ, అదేవిధంగా ఆమెకు సంబంధించిన షోలు కానీ లోపలికి వెళ్ళి చూసే కొద్దీ మరి ఆ యొక్క టెంప్టేషన్స్ పెంచుకునేలాగా మరి రేట్లు అంటే యూ కెన్ మీట్ విష్ణుప్రియ at the rate of 399 రైట్. మీరు నాకని బాగా దానికి కరెక్ట్గా ఉన్నారు రైట్. 399 లైక్. సో ఇలాంటి ప్రచారం ఎలా తీసుకోవచ్చండి మనం? అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ని జనాలకి అందజేయడానికి ఒక ఫెసిలిటీ కల్పించారు. మీరైనా నేనైనా సపోజ్ నేను ప్రోగ్రామింగ్ షో చేయం కదా సార్, అదే అంటున్నా. చేసిన చూసేదేవారు సార్. ఓకే. అంటే సపోజ్ నేను మంచి టెక్నాలజీ గురించి చెప్తున్నాను, లేదు ఎథికల్ హ్యాకింగ్ గురించి చెప్తున్నాను. సో కొంతవరకు చెప్తాను, బట్ కొంత ట్రేడ్ సీక్రెట్స్ లేకపోతే కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషను నేను ఎక్స్క్లూజివ్గా నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ వర్త్ అనే ఇన్ఫర్మేషన్ అనేది నేను దీంట్లో పెడతాను అని ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చారు వాళ్ళు. సో దానికి మీ ఇష్టం 399, 499 మీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకోవచ్చు. ఇది ఇవాళ విష్ణుప్రియ తీసుకొచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. అంటే మనకి ఈషా రెబ్బా ఇలా వాళ్ళు, అంతేకాకుండా కొంతమంది ఇంతకు అమ్మాయిలే, మనం అందరం జస్ట్ ఇలా స్కిన్ షో చేసే అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. చక్కగా ఎన్నో అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ ఎలా చేయాలి, మనమే వీడియోని సెల్ఫ్ ఆటోమేటిక్గా ఎడిటింగ్ చేసుకునేట్టు ఎలా చేయాలి, ఇంకా తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు వాళ్ళు చెప్తూ ఇది కొంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టే పని చేస్తున్నారు. బట్ కొంతమంది ఇలా డైరెక్ట్గా వాళ్ళ బాడీ మీద అంటే ఇందులో రేంజ్లు ఉంటాయట కదా, అంటే వీడియోలో కూడా అంటే బయట చూపిస్తున్నారు, అది లోపల నుంచి చూపుడు మళ్ళీ ఇంకా వేరియేషన్స్ ఉంటాయి. అదే అంటే కురకారంత టెంప్ట్ అయిపోతారు చేయలేదు. బట్ చేసిన వాళ్ళు కొంత మరి హాట్గా బోల్డ్గా, ఇఫ్ వీ కెన్ యూజ్ దీస్ వర్డ్స్ అంతే, ఎడ్జీగా ఇలాంటి పదాలు వాడాలి మనం. ఇంకా వల్గారిటీ, అబ్సీనిటీ అనేది ఎవడి డెఫినేషన్ వాడిది. సో అంటే ఒకళ్ళ ఫ్రీడమ్ ఫైటర్ ఇంకొకళ్ళ టెర్రరిస్ట్ అన్నట్టు నాకు అది వల్గర్గా అనిపించవచ్చు. లేదు నువ్వు అది వల్గర్ని ఎలా అంటావు అని అనొచ్చు. బట్ దీనికి ఎవడు ఒక గీత గీయనంత కాలం చేయలేగా. ఇప్పుడు ఇంతవరకు చూపిస్తే తప్ప అనే కోణంలో మీరు ఎవడు నాకు ఎక్కడ మన గైడ్ లైన్స్ ఏం లేవుగా చట్టంలో. అవును, కాబట్టి చాలా మన అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ న్యూడ్ అది చల్తా. సో ఈ లూప్ హోల్ని పెట్టుకొని వీళ్ళు చాలామంది, నాట్ జస్ట్ విష్ణుప్రియ, అంటే 1,000 మంది ఉన్నారు. 1,000 మంది ఎందుకు జారిపోయారు, ఎందుకు దిగజారిపోయారు, ఈ స్థితికి ఎందుకు చేరుకున్నారు? 2 రకాలండి. ఒకటి చదువు రాక రెస్పెక్టబుల్గా సంపాదించుకోవడం అనేది వాళ్ళకి చేతగాక కొంతమంది. ఓకే. కొంతమంది ఇటువంటిది తప్పేంటి అనే వాతావరణంలో పెరుగుండొచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా మీకు నాకు అది ఒక గౌరవప్రదమైన ఉద్యోగం కాదు, మీన్ ఉపాధి కూడా కాదు. ఇప్పుడు ఎలా అంటే ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకునే వాళ్ళైనా సరే గౌరవంగానే వాడు కష్టపడ్డాడు, వేతనం తీసుకున్నాడు. ఓకే. అడుక్కు తినే వాళ్ళైనా సరే నేను వాళ్ళు అడుగుతున్నారు, సరే ఇచ్చేవాడు ఇచ్చిన, వాడు ఎవరిని చేయట్లేదు, ఎవరిని చెడగొట్టట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు అనే కోణం.
ఏదో కొంత ఇబ్బంది పెడుతున్నారు కొట్టి గిరి అలాంటివి. అవునవును. బట్ ఇది ఎందుకు గౌరవం పొందట్లేదు అంటే కొంతమందిని చెడగొట్టే విధంగా ఉంటుంది. ఎవరైతే యూత్ ఆకర్షితులైపోయి సెలెక్టివ్గా ఉండడం. చెడగొట్టడం అనేది ఒక రకం అయితే, ఉమ్. చెడగొట్టడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఉమ్. ఇది రెండోది. ఇప్పుడు పిల్లలు కూడా పాకెట్ మనీ ఒక రోజుకి సపోజ్ 500 రూపాయలు అనుకుంటే 500 ఉండదు. నా పాకెట్ మనీ అప్పట్లో 50 రూపాయలు 100 రూపాయలు ఉండేది. యాక్చువల్లీ మా ఫాదర్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక 500 అనుకుంటే ఈ 500 దీనికి కట్టేసేస్తే నెక్స్ట్ మళ్ళీ పాకెట్ మనీ కూడా పెంచమని పేరెంట్స్ మీద ఒత్తిడి చేసే వాళ్ళు కూడా తయారవుతారు కదా. ఒత్తిడి చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్కి తెలియకుండానే వాళ్ళ కార్డులు గీకే వాళ్ళు ఉండొచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. బట్ ఇక్కడ నిన్న మొన్న ఒక డిబేట్లో ఒక మహిళా మండలికి సంబంధించిన ఒక కార్యకర్త, ఆవిడ పాపం వీళ్ళు ఏ పరిస్థితిలో ఇలాంటివి చేస్తున్నారు అని ఒక సానుభూతి వ్యక్తం చేస్తూ, అసలు ఇది చూసే వాళ్ళందరూ కూడా ఎంత వెధవలై ఉంటారు, వాళ్ళని మనం తప్పు పట్టాం, వీళ్ళని ఎందుకు తప్పు పడతాం అనే కోణంలో మాట్లాడారు. ఇక్కడ తప్పు పట్టడం అంటే నా ఉద్దేశం, ఒక 25 ఏళ్ళు దాటిన విచక్షణ ఉన్నవాడు చూస్తున్నాడు అనుకుందాం, వాడి గురించి నా బాధ లేదు. వాడు ఏదో ఉద్యోగం సద్యోగం తెచ్చుకొని వాడు ఏదో బతుకుతుంటాడు, వాడి బుద్ధి అలాంటిది అనేది. నాకు ఇక్కడ నా దేశానికి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ యూత్ తెలిసి తెలియని వయసులో ఉంటారు సార్. 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటాయి వాడికి. కానీ వాడికి ఏం పెద్ద ఇదేం తెలియదు, ఏదో ఇట్లాంటి దొరికితే సంఘ ఖర్చుకుంటూ చూసుకుంటూ. వీళ్ళ టైం దేని మీద పెట్టాలి? చదువు మీద పెట్టాలి, లేకపోతే ఏదన్నా మంచిది నేర్చుకొని ఒక స్కిల్ నేర్చుకొని వాడి జీవితంలో ముందుకెళ్ళడానికి. ఇవి చూసుకుంటే వాడికి ఏం అడుగుతుంది? వాడికి ఒక ప్రత్యేకమైన స్కిల్ రాదు, అలాగే డబ్బులు బొక్క, టైము బొక్క. చూసినంతసేపు టైం వేస్ట్ అనుకుంటే చూసిన తర్వాత కూడా ఈ ఆలోచనలు మైండ్లో తిరుగుతూ వాడు చదువుకునేటప్పుడు కూడా ఆ పుస్తకంలో వచ్చి చదవాల్సిన పేజీలో అక్కడ వాడికి ఈ లేడీస్ కనబడతా ఉంటాయి. సో వాళ్ళని చెడుపుతున్నట్టే అనుకుంటా నేను. యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేదా, వాళ్ళకి సిగ్గు లేదా అని చెప్పి ఎవరైతే ఈ కార్యకర్తలు మాట్లాడుతున్నారో, అంటే చేసే వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోం. వాళ్ళని ఏదో రకంగా ఎక్స్క్యూజ్ చేయడానికి మనం ఆలోచిస్తుంటాం. వీళ్ళని తప్పు పట్టే కోణం చేస్తున్నాం, వాళ్ళని చెడగొడుతున్నారు దగ్గర ఉండి. నేనేమంటానంటే ఇన్స్టాగ్రామ్లో ఇటువంటివి పెట్టడం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ కొడుకు ఏం చూస్తున్నాడో తెలియదు. ఇప్పుడు 399 రూపాయలు మీకు కట్ అయితే, ఓహో ఎందుకు కట్ అయ్యాయి అనేది మీరు ఆరాధిస్తే అట్లీస్ట్ నీ కొడుకు ఈ పని చేస్తున్నాడు నీకు తెలుస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ 399 రూపాయలు ఇవి పెట్టకపోతే వాడు అటువంటి చూడ్డా చూస్తాడు. ఫ్రీగా చూపించేవాళ్ళు బోల్డ్ ఉన్నాయి ఇంటర్నెట్. అంటే అంతకు మించి కూడా వాళ్ళు వ్యవహారాలు పాల్పడితే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు ఉన్నాయి. ఇప్పుడు హూ ఈస్ స్టాపింగ్ ఇట్? మొబైల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా గూగుల్కి వెళ్తాడు, ఇంకో మోడ్ పెట్టుకుంటాడు, వాడు ఇష్టం వచ్చిన వాడు చూసుకుంటూ ఉంటాడు. ఎవడు తెలుస్తుంది? సో తెలీదు. ఇప్పుడు ఈ సమాజం ఇప్పుడు కానీ ఇక్కడ ఆపాల్సింది మనం ఏదో ఒక విష్ణుప్రియని ఆపితే, లేకపోతే ఒక ఈషా రెబ్బాని ఆపితే, ఇంకొకళ్ళు ఇటువంటి సబ్స్క్రిప్షన్ పెట్టుకొని స్కిన్ షో చేస్తున్న వాళ్ళని ఆపితే ఏదో సమాజానికి మేలు చేస్తున్నాం అని అనుకుంటే మన భ్రమ. ఇది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఇటువంటి కొన్ని వందల వేల మంది ఇంటర్నెట్ నిండా వాళ్ళు ఉన్నారు. కానీ స్కిన్ షో తోటే ఆగట్లేదండి. స్కిన్ షో తర్వాత నెక్స్ట్ లెవెల్స్ లో కూడా వాళ్ళు ఆ లోపల తీసుకుంటున్నారు సబ్స్క్రైబర్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇంటరాక్టివ్ కొన్ని ఉన్నాయి, ప్యాసివ్ కొన్ని ఉంటాయి. ప్యాసివ్ అంటే ఏంటంటే ఊరికే ఎప్పుడు ఆల్రెడీ రికార్డ్ చేసినవి. బట్ ఇది ఏంటంటే లైవ్ లో మీరు వాళ్ళని చూస్తూ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చే కొద్దీ వాళ్ళ బట్టలు తగ్గిపోతూ ఉంటాయి. ఇటువంటి దరిద్రాలన్నీ కూడాను చాలా మంది డబ్బులు సంపాదించుకుంటారు ఇటువంటివి చేసుకుని. అంటే హైటెక్ వ్యభిచారం చెప్పాలంటే కరెక్ట్. అంటే ఇప్పుడు చాలా మంది కూడా అటువంటి వాళ్ళు వేలకు సంపాదిస్తున్నారు, రోజుకు ఒక 70,000, రోజుకో 10,000 సంపాదిస్తున్నారన్న కడుపు ఏమంటారు దానికి సంబంధించి కడుపు మంట, లేకపోతే దాని సమాజంలో ఇదేం పని రా బాబు అని ఒక తంట, ఒక మాట చెప్పేవంట, అంటే లైక్ ఇలా ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేసి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడో గుట్టుముట్లు ఎక్కడో వాళ్ళ మీద కూడా సానుభూతి ఉందండి. రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళకి, అవును, బ్యాంకాక్ వెళ్తాడు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వాడు చేయాల్సిన ప్యాటర్న్ అంతా చేసుకుని ఇండియాకి వస్తాడు. లేకపోతే వీడు పతివ్రతుడా, వీడు గొప్పవాడు అనే గురించి నేను మాట్లాడను. వాడు ఏదో రకంగా అంటే మేబీ చిన్నతనం నుంచి వాడిని అలా మన వాళ్ళు పెద్దవాళ్ళు పెంచేటప్పుడు వాడిని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల వాడు ఖచ్చితంగా ట్రాక్ తప్పుంటాడు. సో
ఇప్పుడు చిన్న పిల్లలకి నువ్వు ఇటువంటివి అలవాటు చేయకుండా ఉండాలంటే గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది అబ్బాయిలకైనా సరే అమ్మాయిలకైనా సరే, అమ్మాయిలు కూడా ఇది గౌరవప్రదమైన వృత్తి కాదు మన భారతీయుల లెక్క ప్రకారం. అమెరికాలో మేబీ గౌరవప్రదం అయి ఉండొచ్చేమో, అమెరికాలోనో లేకపోతే యూరోప్లోనో అయి ఉండొచ్చేమో, కానీ ఒళ్ళు అమ్ముకొని ఒళ్ళు చూపించుకొని బతికే బతుకు గౌరవప్రదమైనది కాదు అని మన భారతీయులకి ఏ శాస్త్రాలు చెప్పక్కర్లా, మన వాల్యూస్ మనకు తెలుసు. రైట్. ఇంకా అండి ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ ఇటువంటి షోలకి పాల్పడడం అలా జరుగుతుంది. అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే కొత్తగా బూతు కంటెంట్ ఈవిడ చూపించడం అనేది ఏమీ లేదు. అది బూత్ అని కూడా అనక్కర్లేదు మనం. బూత్ భయంకరంగా ఉంది, ఇంటర్నెట్ నిండా ఉంది. అయితే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇవి మాత్రమే వీళ్ళందరినీ చెడగొడుతున్నానికి లేదు. ఇవి కాకపోతే ఇంతకన్నా దారుణమైన బొచ్చబోళ్ళు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈవిడ వల్ల ప్రత్యేకంగా చెడిపోయేది ఎవరంటే అబ్బాయిలు కాదు, ఆడవాళ్ళు, అమ్మాయిలు, ఎస్పెషలీ టీనేజ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఓకే ఇలా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. వీళ్ళకి కొత్తగా ఈవిడ వచ్చి చెడగొట్టింది యూత్ ఎవ్వరు లేరండి. ఆల్రెడీ ఉన్నవాళ్లే సరే చూసుకుంటూ డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఫ్రీ కంటెంట్ కాకుండా డబ్బులు ఇచ్చి చూద్దాంలే అనుకునే వాళ్ళు ఎవరన్నా అడిపోయి ఉంటారు. ఆవిడ డబ్బులు ఇస్తే చేసే షో కన్నా ఫ్రీగా అంతకన్నా ఎక్కువ చూపించేవాళ్ళు బొచ్చా బోల్డ్ మంది ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. కానీ వీళ్ళని ఈవిడ చెడగొట్టాం కదా, ఈవిడ ఈ మోడల్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ మోడల్ ఉందో, ఈవిడ కూడా చెప్పండి ఇన్స్టాగ్రామ్ ఈ మోడల్ తీసుకురావడం వల్ల దీంట్లో మోడలింగ్ అనే పేరుతోటి చేస్తూ డబ్బులు సంపాదించుకునే ఇటువంటి వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మన భారతీయ, మన మహిళలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు వాళ్ళు ఎంత గౌరవించుకుంటాం మనం, అటువంటి వాళ్ళు ఇటువంటి అగౌరవ బాటలోకి వెళ్తున్నారు. ఇది ఎంత దారుణమైనదంటే రేపు ఒక ఐఏఎస్ అవ్వాలనుకునే అమ్మాయి కూడా ఐఏఎస్ అయితే ఎంత సంపాదిస్తావు నువ్వు నెలకి? 2 లక్షలు 3 లక్షలు నీ జీతం ఉంటుంది అనుకున్నాను. అది నాకు ఒక రోజు సంపాదనే అన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్? నీ గౌరవం, నీ బొంద ఇవన్నీ ఉతుతుంది. డబ్బున్న వాడికినే గౌరవం. చూడు నువ్వు నేను వెళ్దాం, నేను టిప్పుకు 1000 రూపాయలు పడేస్తాను, నువ్వు పడి కానీ నీ గౌరవం ఎక్కడ తెలుస్తుంది అంటే కింద కామెంట్స్లో తెలుస్తుంది. కింద కామెంట్స్ ఎంత నీచమైన కామెంట్స్ ఉంటాయి, ఇక్కడ అలా ఉండవు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే దీన్ని కూడా గౌరవప్రదం చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంది. ఏది ఇటువంటి మనం ఏదైతే అగౌరపు సంపాదన, అగౌరపు వృత్తి, ఇప్పుడు వేశ్య వృత్తి మీద జాలి పడతాం కానీ ఆ వృత్తి గౌరవప్రదమైనది మనం చెప్పం. మన పిల్లలకి అది ఒక అగౌరవప్రదమైనది, వాళ్ళకి ఏదో గతి లేక చేసుకుంటున్నారు. గతి లేక చేసుకుంటున్న వాళ్ళు మహా అయితే నెలకు 50,000, 20,000, 30,000 సంపాదించుకుంటారు. గతి ఉండి నాకు సరిపోదు, ఇది నాకు లచ్చలు కావాలి, ఐఏఎస్ల కన్నా నేను ఎక్కువ సంపాదిస్తుంటే అది గతి లేక చేస్తున్నారా? ఎవరైతే ఇప్పుడు ఇటువంటివి చేస్తున్నారో వీళ్ళని సమర్థించడానికి వస్తున్నారు, వాళ్ళని చూస్తే నాకు ఇంకా అసహ్యం వేస్తుంది. కార్యకర్తల పేరిట సంఘ సంస్థ వాళ్ళకి ఏంటంటే నరనరాల్లో వాళ్ళని తప్పు పట్టక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఐటెం సాంగులు చేసేవాళ్ళు ఎందుకండి ఐటెం సాంగులు అవసరమా? జనాలు చెడగొట్టడం కాకపోతే ఐటెం సాంగులు చేయడం అవసరమా అన్నప్పుడు అటువంటి వాళ్ళని ఆపాలి కదా. అంటే వాళ్ళని అంటారు ఏంటండి, ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు, ఆ కొరియోగ్రాఫరు ఇంతమంది వాళ్ళ చేత ఇటువంటివి చేయిస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకోరా, వాళ్ళని అనరా, వాళ్ళని అనాలి. అదే రామాయణంలో పిడకల వేటలాగా వీళ్ళ వేట కూడా సాగుతుంది. వాళ్ళని అనాలి, వాళ్ళని ఖచ్చితంగా అనాలి. కానీ ఈవిడికే రెస్పాన్సిబిలిటీ లేదా? అసలు ఆవిడ గురించి మాట్లాడు, ఏదో చిన్నపిల్ల తెలియదు, డబ్బుల కోసం గతి లేక చేసుకుంటుంది అంటే అదొక ఎక్స్క్యూజ్. వీళ్ళు మాత్రం అక్యూజ్డ్. అలా చూస్తుంది మన ఇటువంటి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మోడల్ వచ్చిన తర్వాత ఎవరు ఈవిడెత్తిన గన్ను పెట్టి ఇటువంటి చేయిస్తున్నారు? ఓ ప్రొడ్యూసర్ లేడు, ఓ డైరెక్టర్ లేడు, ఓ కొరియోగ్రాఫర్ లేడు, ఎవరు లేడు. నీ అంతటికి నువ్వే చేసుకుని నువ్వే పెట్టి నువ్వే డబ్బులు సంపాదించుకుంటున్నావు కదా. అదే అడిగాను నేను మొన్న. అడిగితే ఆవిడ పరిస్థితులు ఏమున్నాయో ఆవిడకి తెలుసు. ఇంకా అంటే ఏదైనా సరే మనం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం యాజ్ లాంగ్ యాజ్ ఇలా ఉన్నంత కాలం. అంటే ఒకవేళ వైరల్ అవ్వడానికి అట్లా వాళ్ళు ప్రవర్తించారా, అట్లా మాట్లాడారా శేఖర్ భాష గారు? వాళ్ళ సో కాల్డ్ పీపుల్
వాళ్ళు పద్ధతిగానే ఉన్నారండి. ఆ, ఆ మహిళని చూస్తే ఆవిడ పద్ధతిగానే బట్టలు వేసుకుంది, పద్ధతిగా మాట్లాడుతుంది. ఎక్కడో ఒక చోట ఒక మహిళగా ఆవిడ కూడా ఇబ్బంది పడుతుంది. ఉమ్, అంటే ఆవిడ ఫోటోలు డిస్ప్లే చేస్తున్నారు టీవీలో, బాగా ఇట్లా వంగి ఓ, అట్లా చూస్ అది ఏదో దాన్ని కూడా చేయబోయి ఏదో బ్లర్ చేయాల్సిన చేసినట్లుగా. పరిస్థితి. ఓకే. ఉమ్, ఎందుకు బ్లర్ వేసావు తప్పు లేకపోతే ఉమ్, కదా. అది ఆవిడని సమర్థించడం అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు అటువంటి దాన్ని కూడా పాపం ఏ పరిస్థితుల్లో అటువంటివి చేసుకుంటున్నారంటే ఇంకా మీ పిల్లలు, ఆడపిల్లలు అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ ఇలా తయారైన అవును. రోజున ఒక తల్లిదండ్రులుగా ఉమ్, ఎంత బాధపడతాం మనం. ఉమ్, ఇక్కడ ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళు చేసే తప్పు కాదు, ఉమ్, కానీ నైతికంగా తప్పు. ఉమ్, ఓకే, ఈ చట్టం ఎవడు రాశాడు? భారతీయ న్యాయ సంహిత అని పెడతారు. ఎక్కడుంది భారతీయత? ఇదే భారతీయత. ఇట్లా ఒంగోని చూపించుకొని డబ్బులు సంపాదించుకొని భారతీయత ఉమ్, కాదు కదా. ఉమ్, సో ఎప్పుడైతే మనం దీనికి హద్దులు గీస్తామో ఇది ఇంత అంతే. అట్లీస్ట్ ప్రైవేట్ పార్ట్స్ని పబ్లిక్గా చూపించకూడదు అనే ఒక ఇది కూడా పెట్టలేరు. అదే నెక్స్ట్ లైన్ హద్దులు మీరుతూ ఆ, చూపించకూడదు. అవి ఆ హద్దు ఇది రైట్ ఇక్కడ దాకా ఇంతవరకు దీన్ని ఈ కేటగిరీలో తీసుకొస్తాం. ఇవి దాటితే ఏ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే ఎంతకైనా మించితే అసలు అది కూడా నాట్ అలౌడ్. ఏ సర్టిఫికేట్ ఉన్నవి బయట అడ్వర్టైజ్ చేయడానికి లేదు, వాల్ పోస్టులు అంటించడానికి లేదు, యూట్యూబ్లోను వాటిలోనూ యాడ్ చేయడానికి లేదు. ఇటువంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాకుండా మనం లూజ్గా వదిలేసి రేపు ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీకు నాకు మన తమ్ముళ్ళకి మన పిల్లలకి మగ పిల్లలందరికీ కూడా వేరే ఆప్షన్ ఏముండదు. ఖచ్చితంగా మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకొని, ఒక చదువు నేర్చుకునో, ఒక స్కిల్ నేర్చుకునో, వ్యవసాయం చేసి ఏదో కష్టపడి మగాడు డబ్బులు సంపాదించి తీరాల్సిందే, వాడికి వేరే ఆప్షన్ లేదు. కానీ ఎప్పుడైతే అమ్మాయిలకి ఇటువంటి ఆప్షన్ ఒకటి ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి మనకి అని చెప్పి, అంటే ఇన్నాడు ఇటువంటి కంటెంట్ లేదంటే ఉంది, ఇది ఎక్కడో విదేశాల్లో ఎవరెవరో చేసుకుంటున్నది మనం వాళ్ళు చూస్తున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు మన దేశంలోనే అంటే మేక్ ఇన్ ఇండియా, అదే అనకూడదు దాన్ని, యాక్చువల్గా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనమాట. సబ్జెక్ట్ కరెక్షన్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీళ్ళు ఇటువంటి వదులుతున్నారా మన గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే మన వర్క్ ఫోర్స్లో 50-50 ఉండాలి. మన పొలిటీషియన్స్లో కూడా, ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా 50-50 ఉండాలనే కోణంలోనే కదా ఈ 33% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. మాకు ఇవేం అక్కర్లేదండి, మాకు ఐఏఎస్లు అక్కర్లేదండి, ఐపీఎస్లు అక్కర్లేదండి, డాక్టర్లు అక్కర్లేదండి, ఇంజనీర్లు అక్కర్లేదు, మాకు ఏం అవసరం లేదండి బాబు. ఇవన్నీ మాకెందుకు భ్రమ? ఒక్క పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు, అప్పుడు రాకపోతే ఇంకొంచెం ఒక బటన్ తెస్తా, అప్పుడు రాకపోతే ఇంకో బటన్ తెస్తా. దరిద్రం. అది ఇది దరిద్రం అనేది మన పెంపకంలో పిల్లలకి చెప్పాలి. ఇటువంటిది అగౌరవప్రదమైన వృత్తి అని వీళ్ళకి చెప్పాలి. అటువంటి వాటిని చూడడం కూడా దరిద్రం అని మగపిల్లలకి చెప్పి పెంచడం వల్ల ఏమవుతుందంటే రేపు అటువంటివి చేసినప్పుడు, ఇప్పుడు మీడియా ఇంతమంది ఇన్ని రకాలుగా పోలీసులు ఏం చేయలేరు, ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళ చేతులు కట్టేస్తున్నారు. బట్ మీడియా పెద్దన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ అందరూ తిట్టుకుంటున్నారు, అందరూ అసహ్యంగా చూస్తున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఐ డోంట్ కేర్ అనే వాళ్ళు ఉంటారు. ఇంకో విషయం అండి శేఖర్ భాష గారు, ఇప్పుడు మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చూడరాని చూస్తున్నారంటే, అక్కడ ఏమైనా జరగరాని జరుగుతున్నప్పుడు చూడరాని చూడకూడదని కళ్ళు మూస్తాం మనం. కానీ ఇప్పుడు ఈ మన పిల్లలకి కళ్ళు మూసేంత ఇది కూడా లేదు కదా, ఆ ఛాన్స్ లేదు. వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నారు, మరి సోషల్ మీడియాకి వెళ్ళిపోతున్నారు. మరి ఇక వాళ్ళకి ఎలా అంటారు రిస్ట్రిక్షన్? చాలా తప్పు సార్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ వాళ్ళు ఆపాలనుకుంటే ఆపచ్చు. ఇటువంటి వెబ్సైట్స్, ఇటువంటి కల్చర్ మన భారతదేశంలోకి రాకుండా ఉండాలంటే ఆపచ్చు. ఒకప్పుడు ఎక్కడో చోట ఈ నీలి చిత్రాల ప్రదర్శన చేస్తున్నారంటే పెద్ద గొడవయ్యి వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, ఆ టీవీ సెట్, ఆ వీసీఆర్ సెట్లు అన్ని తీసుకెళ్ళి కేసులు పెట్టిన మన పోలీసులు ఇప్పుడు ఓపెన్ గా పార్లమెంట్ లో కూర్చొని కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్ కంటెంట్ చూసుకుంటారు. ఇది స్వాతంత్రం అంటే. గాంధీ గారు ఊరికే తెచ్చారు మనకు స్వాతంత్రం, ఆ స్వాతంత్రాన్ని ఇలా వాడుకుంటున్నారు. సరే, నేను అనేది ఏంటంటే కొంతమంది ఇప్పుడు మగాళ్ళకి పని చేసుకోవడం తప్పదు, ఫైనల్ గా ఏదో కోణంలో ఎక్కడో ఎంటర్టైన్మెంట్ అనే కోణంలో చూస్తున్నాడు అనుకున్నాం పోనీ. కానీ నేను అనేది ఆడపిల్లలు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇటు వెళ్ళిపోవడం మొదలు పెట్టారంటే, ఈ త్రాసు ఇలా బ్యాలెన్స్గా ఉన్నంతకాలం ఇటు పడిపోవడం మొదలెట్టిందంటే పడిపోద్ది. ఏ రేంజ్లో పడిపోతుంది అంటే నార్మలైజ్ అయిపోతుంది. జనరలైజ్. బ్యాంకాక్కి మనకి పెద్ద తేడా ఉండదు తర్వాత. ఓకే, పాపం ఎందుకు నేను అనేది
ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ చేసేసేయండి. ఎందుకు పాపం వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టడం. వాళ్ళు నిజం చెప్పాలంటే ఏదో ఊరవతల ఎక్కడో ఇది పెట్టుకొని వాళ్ళు ఏదో బతుకు సాగించుకుంటున్నారు. దానికి ఇలా 100 మందికి 1000 మందికి చూపించి చెడగొట్టట్లా. అంటే ఇప్పుడు పాలకుండలో చిటికెడు విషయం ఏదో అంటారు ఒక అవును. డ్రాప్ అని, ఒక డ్రాప్ విషయం మార్చగలుగుతుంది కదా, ఆ డ్రాప్ ని మనం ఎందుకని ఆపలేమంటారు? డ్రాపే కదా, ఇట్ ఈస్ ఏ డ్రాప్లెట్ ఆఫ్టర్ ఆల్. డ్రాప్ ఎప్పుడు పడిపోయింది సార్, పాలు పెరుగవుతుంది అంతే. అది కూడా పెద్ద జోక్గా పాలవుడు అంటే ఇప్పుడు ఏదో అన్నారు కదా, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా తోడెవడు పెట్టాడని ఒకరంటే, పాలు ఎవరు పోసారు పెరుగు ఎవరు పోసారు, లైక్ అంత బ్యాడ్గా సార్. అదే అంటున్నా, ప్రాంప్ట్స్ ఇవ్వడం. ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హద్దు ఉంటుంది. అది దాటిపోయి బూతులు వస్తున్నాయి అనుకోండి, దానికి వేరే ఫారం పెట్టుకోవాలి. 18 కూడా అనొద్దు. నేను అనేది ఏంటంటే ఊరికే బిలో 18 అబోవ్ 18 కాదు. మైండ్ సెట్ 18కి ఒక రకంగా ఉంటుంది, 18కి చూడగలిగినవి కొన్ని ఉంటాయి. కానీ 25 కూడా పెట్టాలి మనం. వాడికి ఉద్యోగం వచ్చి వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ వాడికి మాత్రమే వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయొచ్చు అనేది, వాడి డబ్బులు వాడు ఎట్టా ఖర్చు పెట్టుకుంటాడని. కానీ వాడు మంచి దారిలో నడవాలని నేను కోరుకుంటా. కానీ నువ్వెవడ నాకు చెప్పడానికి అనే ఏజ్ వాడిది. కానీ ఆ 25 లోపు వీడి కాళ్ళ మీద నిలబడి సంపాదించి చేయాల్సిన వయసు వాడిది. ఆ వయసులో వాడు ఇటువంటి పోతే మందు, మగువ, వ్యసనాలు, ఇటువంటి వాటికి, మగువ అంటే అటువంటి, అందరూ మగువలే వీళ్ళని అట్లీస్ట్ మనం ఆ కేటగిరీ. ఇప్పుడు మందు ఉందనుకోండి, 21 పెట్టారు, 18 పెట్టాలి. అలాగే ఈ కంటెంట్కి కూడా మనం పెట్టాలి. ఇది 21 కంటెంట్, ఇది 23 కంటెంట్, ఇది 25 కంటెంట్. అంటే అంత పోగాలం ఎందుకు వచ్చిందంటారు వీళ్ళకి, ఆర్టిస్టులకి? ఆ కంటెంట్ వారికి కంటెంట్లో దమ్ము లేకపోతే, నీకు ఇది కావాల్సి వస్తుంది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు, లేకపోతే అద్భుతమైన థ్రిల్లర్స్ బోల్డ్ ఉన్నాయి. అవును. దాంట్లో నీకు దురంధర్ తీసుకోండి సార్, ఏ ఎక్స్పోజింగ్ ఉందని అంత పెద్ద హిట్ అయింది. నీ కంటెంట్లో దమ్ము ఉంటే నీకు ఇటువంటి దరిద్రం అక్కర్లా. కంటెంట్లో దమ్ము లేకపోతే ఆఖరికి ఆడదాని ఒళ్ళు చూపించుకొని సంపాదించుకునే బతుకు ఒక బతుకు రానిది. ఇది కూడా తెలియాలి వాళ్ళకి. సో దమ్ము లేనప్పుడే ఇటువంటి రైట్. ఇప్పుడు నలుగురితో నారాయణ, కులంతో గోవింద అట్లా మనం ఉందామా? లేకపోతే ఇవన్నీ అసలు తీసేసి ఈ సమాజంలో రుగ్మతలు లేకుండా ఇటువంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు మనం? చట్టాలు రావాలి సార్. చట్టాలు ఇప్పటికే ఉన్నాయి, లేదు అమలు జరగలేము. చట్టం లేదు సార్. ఇప్పుడు అబ్సీనిటీ అనే దానికి డెఫినేషన్ ఎక్కడ ఉంది చెప్పండి. అబ్సీనిటీ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేయచ్చు, లేకపోతే ఇండిసెంట్ యాక్ట్ అని పెట్టి ఏదో చిన్న సెక్షన్, అది 294 ఏదో ఉంది. కానీ దానికి డెఫినేషన్ ఏది? నువ్వు అనుకునేది అబ్సీనిటీ, నీ కళ్ళలో తప్పురా, నా బాడీలో ఏంటి తప్పు? దేవుడు చెప్పాడా? దేవుడు గుడికి పిక్ని వేసుకొని వెళ్తాను నేను, దేవుడు చెప్పాడా? నేను గుడి బయట బొమ్మలు లేవా? ఒకప్పుడు ఇలా వేసుకోలేదా? ఇంకా ఇలాంటి రకరకాల వితండవాదాలు తీసుకున్నాను. అంటిల్ అండ్ లెస్ మన గవర్నమెంట్ పుట్ దేర్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ మేక్ ఏ చట్టం, ఒక లా తీసుకురావాలి. ఇటువంటివి చేస్తే శిక్షార్హం అని చెప్పి. ఇప్పుడు ఏముంది సార్, ఫోనుల్లో ఇటువంటి సెమీ న్యూడ్ షోలు ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బయట వాళ్ళు చాలా పవిత్రంగా, అంటే మితిమీరకుండా ఉన్న స్థాయి వరకు ఓకేనండి మనం అనుకుందాం. దాంట్లో మితిమీరడం ఉంది సార్, అది తప్పు. అది ఏదైనా దరిద్రమే. హద్దు మీరడం, లైవ్ కాల్ చేస్తే, హద్దు అంటే మీకు అర్థమై ఉంటుంది, హద్దు మీరడం, మితిమీరడం. లైవ్ కాల్ చేస్తే నీకు సంబంధం లేదు, నీ బాయ్ ఫ్రెండ్ కాదు, నీ మొగుడు కాదు, ఎవడు రోజుకి ఒక్కడు ఫోన్ చేస్తాడు. చేసినప్పుడు వాడికి నువ్వు ఇట్లాంటి షోలు ఇస్తుంటావు, వాడు నీకు డబ్బులు వేస్తుంటాడు. ఈ రకంగా డబ్బులు సంపాదించుకుంటూ బయట ప్రపంచానికి తెలియదు. ఈ అమ్మాయి 4 గోడల మధ్యలో చేసే బిజినెస్ ఇది. బయట ప్రపంచానికి చాలా పతివ్రతలాగా, చాలా ఉత్తమరాల్లాగా కలరింగ్ ఇచ్చుకుంటూ ఉండే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ ఇటువంటివి బయటకు వచ్చినప్పుడు ఇది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తే దాని ఏ చట్టం కింద దాన్ని శిక్షించడానికి ఉంది? అది లీగల్ డెఫినేషన్లో కూడా రాకపోవచ్చు. రైట్. అప్పట్లో అంతంతగా వినపడేవి, అంతంతగా కనపడేవి, అంతంతగా ఉండేవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మరి బాహాటం ఎక్కువైపోయింది కదా, ఇక రానున్న కాలంలో ఇంకొంచెం వేరే లెవెల్కి వెళ్ళిపోతుందంటారా? అదే సార్, ఇప్పుడు నాకు అర్థమే కాని విషయం ఏంటంటే, మేము సనాతన ధర్మాన్ని గౌరవిస్తాం, సనాతన ధర్మం మనది, భారతీయత, ఇవన్నీ కూడా మాట్లాడే మన ప్రభుత్వము, పక్క పార్టీలను దూషించే మన ప్రభుత్వము నిద్రపోతుందా?
మన కల్చర్ ఇంత దారుణంగా భ్రష్టు పట్టిపోతుంటే ఆ, ఏ కల్చర్ పేరు చెప్పుకొని అయితే మీరు రామ మందిరం కోసం వీళ్ళు ఇంత ఒక యుద్ధమే చేశారు కదా దశాబ్దాల పాటు కదా. అలాగే చాలా అద్భుతమైన ఇప్పుడు కాశ్మీర్ నుంచి భారతదేశంలో అది కూడా అంతర్భాగమే అని చెప్పి అది కూడా కలిపారు కదా. ఇన్ని చేసిన మన ప్రభుత్వము ఎందుకు మన కల్చర్ మీద ఇంత దాడి జరుగుతుంటే ఇంత అంటే ప్రతి ఒక్కడికి డబ్బులు ఆశే సార్. విలువలు లేనివాడు చాలా ఈజీగా, కానీ ఆ విలువల్ని సేఫ్ కట్ చేయాల్సింది ఎవరు? మనం చేస్తున్నాం మీడియా కొంతవరకు. మన మాటలు విని కాస్త చిచి నన్ను ఇట్లా అనుకుంటారని ఆపేసే వాళ్ళు కొంతమంది లేకపోవచ్చు, దానివల్ల మనకి కాస్త పుణ్యం. కానీ ఇది మనది కాదు. మనం పొట్లాడాల్సింది ఏంటంటే చట్టాలు తీసుకురావాలి గట్టిగా, ఇటువంటివి చేస్తే మీకు శిక్షలు పడతాయి అని చెప్పి. అవి లేవు, అవి అసలు లేకుండా అంటే చూసిన వాడిదే తప్పు చేసిన వాళ్ళ తప్పు లేదన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారంటే ఎక్కడ పోతుంది మన పరిస్థితి? సో గవర్నమెంట్ వాళ్ళు అబ్సినిటీని డిఫైన్ చేసి దానికి యాక్ట్స్ పట్టుకురావాలి ఖచ్చితంగా. అండ్ అలాగే మేబీ గోవాలో అది తప్పు కాకపోవచ్చు, మన హైదరాబాద్లో తప్పు కావచ్చు, బెంగళూరులో కాకపోవచ్చు, ఇక్కడ తప్పు కావచ్చు. సో ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి ఏ స్టేట్కి ఆ స్టేట్ కనీసం పెట్టుకునే హక్కులు ఇవ్వాలి. నేను అనేది చేయొచ్చు, అది పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కష్టపడాలి కదా, ఒళ్ళొంచి పని చేయాలి కదా. ఒళ్ళొంచడం ఈ రకంగా మోడలింగ్లో ఉంచడం దారుణం, ఆ రకంగా దారుణంగా ఉంచడం. ఆ పదాలు మాట్లాడుతున్నప్పుడే భయం వేస్తుంది లోపల. అయితే నేను అనేది అదే. సో కష్టపడకుండా ఈజీ మనీ వస్తుంది కదా అని అలవాటు పడే వాళ్ళందరికీ కూడా అది మనం చెక్ పెట్టకపోతే జీవితంలో ఇంక వీళ్ళు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే కనీసం జంతువులా కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడు మరి పిల్లి తన జీవిత కాలంలో ఎన్నో ఎలుకలను తినుంటుంది, ఎంతో మాంసం తినుంటుంది, ఎన్నో ఎముకలను తిని పడవేసి ఉంటుంది. అవన్నీ మెడలో వేసుకోలేదు కదా పిల్లి. అలా ఎందుకు వీళ్ళు ఉండలేకపోతున్నారంటారు? అలాగే ఉంటున్నారు. మీకు చెప్పాలంటే రూమ్ డోర్లు క్లోజ్ చేసిన తర్వాత ఈ షోలు స్టార్ట్ అవుతాయి. ఓకే, బయటకు వచ్చి నేను చాలా అమాయకురాల్ని అన్నట్టుగా బయటకి ఇచ్చే బిల్డప్. మొగుడికే తెలీదు చాలాసార్లు కొంతమంది ఈ పనులు చేస్తున్నారు. కొన్ని కేసులలో డిస్క్లోజ్ అవుతుంటాయి. షాక్ వాడు తట్టుకోలేక వాళ్ళ మీద పడి దాడి చేసి ఇటువంటివి అన్ని కూడా అవుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యాషన్ కోసము, వాళ్ళ ఖర్చుల కోసము ఈయన ఇచ్చే డబ్బులు సంపాదించడం సరిపోక. కానీ ఇదే మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా పెట్టుకుంటున్నారు కదా కొంతమంది, ఇంకేం లేకుండా. అంటే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా డైరెక్ట్గా ప్రాస్టిట్యూషన్ చేయడం కన్నా ఇది కాస్త బెటరే కదా అనే కోణంలో కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అంటే నెక్స్ట్ లెవెల్లో ఇంకా అదే అంటున్నారు, దానికి దారితీస్తాయి ఇవన్నీ కూడా. సో అంటే ఎక్కడికి వెళ్ళట్లేదు, అమ్మాయి పద్ధతిగా ఇంట్లోనే ఉంటుంది, ఏం చేయట్లేదు. బయటకు వస్తే చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పద్ధతిగా గుళ్ళు గోపురాలు దర్శనాలు అన్నీ ఉంటాయి. బట్ లోపల ఏడు తలిపేసుకుంటే ఆవిడ కెమెరాలు, ఆవిడ ఇన్స్టాగ్రామ్ హడావిళ్ళు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. చాలా వరకు ఫేస్ కనబడకుండా చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో దానివల్ల అంటిల్ అన్లెస్ ఎవడన్నా సరే ఇది గుర్తుపెట్టి వాళ్ళ మొగుడికి చెప్పినా కూడా ఫేస్ కనబడట్లేదు కదా అని చెప్పి చేసే ఒక కేసు చెప్తాను ప్లీజ్. ఇలాగే ఒక భార్య భర్త ఉన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈవిడ షురూ అవుతుంది. తర్వాత ఏదో తెలిసి ఎక్కడో స్టోర్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఇది చూపించారు. భర్త ఎంతైనా మొహం చూడకపోయినా భార్యను గుర్తుపట్టగలరు కదా. మిగతా పార్టీ పుట్టుమచ్చలు ఉంటాయి, చూసి గుర్తుపట్టి ఎక్కడిది నీకు ఏంటి మొత్తం చేస్తుంది తెలిసింది వాడికి. ఇది తెలిసేటప్పటికి ఇంటికి వెళ్ళి పెద్దగా గొడవ కొట్టడం, విడిపోవడం అంతవరకు వచ్చిన తర్వాత ఈవిడ వెళ్ళి ఆయన మీద కేసు పెట్టాడు. ఏంటి వరకట్నం కోసం వేధించాడు. లోపల జరిగింది. సో ఇప్పుడు సరే ఇదిగోండి సార్ ఇలా చేస్తోంది అని చెప్పి వాడు సాక్ష్యాలు చూపించినా కూడా దీన్ని ఎలా టర్న్ చేస్తానంటే ఇది పెట్టుకొని వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళని శిక్షించడానికి. అది కూడా మగాడికి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇటువంటివన్నీ చేయిస్తున్నారు. ఎంత చక్కగా కథనాలు కూర్చుంది. యాజ్ లాంగ్ యాజ్ మన చట్టాలు స్ట్రిక్ట్గా ఇప్పుడు ఏంటి పెళ్ళికి ముందే శృంగారం లివిన్లు ఇవన్నీ ఉన్న తర్వాత అది తప్పు అని మనం చెప్పం. మన భారతీయత కాదు. పెళ్ళికి ముందు సంసారాలు చేయడం మన భారతీయత కాదు. మన భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తుంది?
ఇటు పెళ్ళికి ముందు నువ్వు అలాంటివి కనుక చేస్తే మగాడికైనా ఆడదానికైనా శిక్ష అని చెప్పొచ్చు కదా, చెప్పదు. ఏం చెప్తారు తెలుసా, అంతా అయిపోనియండి, అప్పుడు కంప్లైంట్లు పెట్టుకోండి. కంప్లైంట్లు తప్పు పెట్టుకొని చేయండి. తప్పు చేసేసిన తర్వాత అంటే పెళ్లి చేసుకుంటారని నమ్మించి నాతో పాటు ఇటువంటివి చేశాడండి, కాబట్టి వాడిదే తప్పండి. అసలు పెళ్లికి ముందే అది తప్పు అని నువ్వు ఎందుకు చెప్పట్లేదు చట్టంలో? అది తప్పు, పెళ్లికి ముందు అలాంటివి చేస్తే తప్పు. ఇదేమైందంటే ఇది ఒక బిజినెస్ మోడల్ అయింది. హ్యాపీగా వాడితో ఓఏ రూమ్లో, మొన్న రీసెంట్గా ఓడి చూసి ఓఏ రూమ్లో ఏదో బంబిలా ఏదో యాప్ అట, ఆ యాప్లో కలిసారట, ఓఏ రూమ్కి వెళ్ళారట. ఆ పొద్దున్నే మరుసటి రోజు పొద్దున్నే ఈవిడ వెళ్ళి వాడి మీద అత్యాచారం కేసు, పెళ్లి చేసుకుంటానని చెప్పి పిలిచి నాతో శృంగారం చేశాడు. అది అత్యాచారం కిందకు వస్తుంది. అంటే మన చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ పార్కులకు వెళ్ళడం అప్పట్లో పెద్ద క్రైమ్. పార్కులో షికారులు తిరగడం అన్నది, జంటలు పట్టుకొని తిరగడం. ఇప్పుడు ఓయో కాస్త అది పూర్తి చేస్తోంది ఆ పని. ఇక్కడ కూడా ఏమవుతుంది, వాడి మీద కేసు పెడతారు, వాడు ఎంతో కొంత 1,00,000 2,00,000 పోలీసులకు కొంత, వీళ్ళకి కొంత, ఎంతో వేసి సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది. ఇది ఒక బిజినెస్ మోడల్ అయింది తప్ప భారతీయ న్యాయ సంహిత అన్నప్పుడు ఎక్కడ భారతీయత? పెళ్లికి ముందు శృంగారం తప్పు, ఇటువంటిది జరిగితే నీకు కూడా శిక్ష ఉంటుంది అని చెప్పి ఎందుకు చెప్పట్లా? మగాళ్ళకి మాత్రమే శిక్ష. సో జెండర్ బయాస్ ఉందంటారు ఇక్కడ కూడా. అయ్యి మామూలు బయాస్ కాదు. మీరు పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా మీకు తెలిసిన ఎస్ఐను అడిగితే చెప్తారు, అంత దారుణంగా ఉందంటే. లిటరల్లీ మనం ఎంతో గౌరవించుకునే మన అక్క చెల్లెళ్ళని రకరకాల వ్యామోహాలతోటి వాళ్ళ బతుకులు బజార్లో పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే స్టేజ్కి ప్రభుత్వం ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళు దాంతో సంపాదించుకుంటూ ఇంకా ఒక 100 మందిని ఆ దరిద్రపు కోపంలోకి లాగే ప్రయత్నం చేయడం, దీన్ని మనం అడ్డుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. రేపు మన అక్కలు మన చెల్లెలు ఇలా అయిపోతుంటే మనం చూసి తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు విష్ణుప్రియతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు విష్ణుప్రియ ఒక్కతే అంటారా, విష్ణుప్రియ వాళ్ళల్లో ఒకటి అంటారా, లేకపోతే రాబోయే చెడిపోబోయే సమాజంలో వీళ్ళు కూడా పాత్రధారులేనంటారా? ఇప్పుడు దీంట్లో లెవెల్స్ ఉంటాయండి. నేను లిమిట్లోనే తాగాను అనుకునే స్టేజ్లో ఉంది విష్ణుప్రియ. ఇది కాబట్టి నువ్వు శిక్ష అర్హులు కావు. బట్ ఇది డిగ్రీ పెంచే కొద్దీ ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ మీరు అన్నట్టుగా ఇందాక 500 ఇస్తే మరి ఇంకేం చేస్తుందో, 1000 రూపాయలు ఇస్తే ఏం చేస్తుందో, 5,000 ఇస్తే ఏం చేస్తుందో, ఇలాంటి ఐడియాలన్నీ వస్తుంటాయి జనాలు. సమ్ కెన్ డ్రా ఏ లైన్, ఇంత లిమిట్లో తాగాలి, రెస్పాన్సిబుల్గా తాగాలని. లేదు, ఆపుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, బాగా వస్తున్నాయి కదా ఇంకా చూపించేద్దాం, ఇంకా డబ్బులు వస్తాయి కదా ఇంకా చూపించేద్దాం. తర్వాత ఇందాక చెప్పాలా, అవి ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా రికార్డ్ చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టండి, ఫోన్లో లైవ్ షోలో అనేది స్టార్ట్ అయింది. మొన్న సర్లేని పేర్లు ఎందుకు రండి, వాళ్ళ పేర్లు. ఒకడు దొరికాడు డ్రగ్స్ కేసులో, వాడి ఫోన్ నిండా ఇవే, అమ్మాయిలకి లైవ్ కాల్ చేయడం, వాడు స్క్రీన్ రికార్డ్ చేసి అన్ని రికార్డ్ చేసుకుంటాం. పట్టుకుంటే 800 అమ్మాయిలు. వాడిని ఎలా చిత్రీకరించారు అంటే, వీడు ఒక కామాంధుడు, అమ్మాయిలందరినీ ఇట్లా డ్రగ్స్ ఇచ్చి ఇది చేస్తాడు. కానీ వాడు చేసింది ఏంటంటే ఇదే, డబ్బులు ఇస్తాడు, 500 ఇస్తారు, షో ఇస్తుంది, అది రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. 1000 రూపాయలు ఇస్తాడు, వాడికి నచ్చిన మోడల్స్ని చూసుకొని అవన్నీ కూడా తీసుకొని రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. మళ్ళీ అంటే రికార్డింగ్ ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి డబ్బులు కట్టక్కర్లేదు కదా, రెండోసారి రికార్డింగ్ ఉంటే ఫ్రీ అనమాట. సో ఇలా వాడి దగ్గర 800 వీడియోలు ఉంటే అవన్నీ చూపించి వీడు 800 మంది అమ్మాయిల్ని చేశాడు, వీడు ఒక కామాడు. మరి వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి? వీడికి లాగా ఇంకెంతమందికి ఇలాంటి షోలు ఇచ్చుంటారు. సో మన నెరేటివే అలా ఉంటుంది అనమాట. ఒకవేళ ముందు వైపు చూపిస్తుంటే 4 వేళ్ళు మనలా చూపిస్తున్నాయి. మనం కూడా తెలుసో తెలియకో పరోక్షంగా ప్రత్యక్షంగానూ ఉండే ఉంటాం. మరి మార్పు ఎప్పుడు రావాలంటారు, ఎవరి నుంచి రావాలి? చట్టం తీసుకురాకుండా ఊరికే ఒకప్పుడు ఉపన్యాసాలు, మేము ఐపీసీని భారతీయ న్యాయ సంహితాన్ని మార్చేసినంత మాత్రాన ఏమీ ఒరిగింది లేదు దాంట్లో. అదే సెక్షన్ కాపీ పేస్ట్ చేసుకొని దానికి పేరు మార్చుకొని మేము ఏదో చేసామని చెప్పుకోవడం తప్ప, నిజంగా నీకు మన చెల్లెల మీద మన అక్కల మీద ఒక గౌరవం అనేది ఏడిస్తే, రెస్పెక్ట్ మహిళలను రాయడం కాదు, వాళ్ళ రెస్పెక్ట్ కాపాడే చర్యలు ఏవి?
ఇన్స్టాగ్రామ్ నీ మహిళలందరినీ తీసుకెళ్లి బజార్లో పెడుతోంది. ఈ భారతీయ మహిళల వరల్డ్ని బజార్లో ఈడుస్తుంది. జస్ట్ వాళ్ళకు డబ్బు ఆశ చూపించి. నువ్వు లైన్ గీయకపోతే అలాగే ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు మరి బిగ్ బాస్ 8 సీజన్ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ గారు మరి మీతో పాటుగా కో పార్టిసిపెంట్ అని కూడా తెలిసింది. ఆమె అక్కడ ఎలా ఉండేవారు అంటారు? సార్ అసలు మీరు నమ్మరు, చిన్న పిల్ల మనస్తత్వం అంతే. అసలు ఏ రకమైన ఫిల్టర్ అనేది ఉండదు. అంత చిన్నపిల్ల మనస్తత్వం. ఎక్కడా కూడా అమ్మాయితో ఉన్నాననే ఫీలింగ్ ఎక్కడ ఉండదు మనకి. నాకైతే అసలు ఇంకో అబ్బాయితో కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్లో ఉన్న రోజులు అలాగే ఉంది. అది నిజం చెప్పాలంటే ఆవిడెవరో నాకు క్లియర్గా తెలియదు అప్పటికి. నేను ఏదో రాజతరుణ్ లావణ్య ఇష్యూలో హడావిడిలో వచ్చాను. అండ్ అలాగే నేను ఎప్పుడు కూడా ఆవిడకి సంబంధించిన న్యూస్ పెద్ద ఎక్కువ చూడలేదు. ఆవిడ ఏదో ఒక డాన్సరు, అవి సినిమాల్లో కొరియోగ్రఫీ ఏదో చేసిన సంథింగ్. బట్ ఆ షోస్ ఎప్పుడు నేను చూడలే. ఎవరు అస్సలు ఆ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టినప్పుడు నాకు బేబక్క తప్ప ఎవరు తెలియదు. ఓన్లీ బేబక్క. అది కూడా ఒకసారి నేను బేబక్కని ఇంటర్వ్యూ చేశాను. అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆవిడ టిక్ టాక్ స్టార్ ఉండే. ఆవిడని రేడియోలో ఇంటర్వ్యూ చేసిన కారణంగా నాకు అలా బేబక్క రిజిస్టర్ అయింది తప్ప బేబక్క కాకుండా ఆదిత్య ఓంని నేను సినిమాలో చూశాను. లాహిరి వీళ్ళిద్దరిని తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు తెలియదు నాకు. సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అని వీళ్ళని. ఎందుకంటే ఐ నాట్ యూస్ టు ఇట్. మా ఇంట్లో అంతా పోగోను కార్టూన్ నెట్వర్క్లో నడుస్తాయి. సో కాబట్టి నాకు అవకాశం రాలేదు. మిస్టర్ బీన్స్ కూడా చూసే ఉంటాను. ఇటువంటివే అంటే పిల్లలవే మొత్తం. ఇంటి నిండా పిల్లలు కాబట్టి మాకు ఇది. బట్ ఏమైందంటే ఒక లోపలికి వచ్చిన తర్వాత ఓహో వీళ్ళిదే అని తెలుసుకున్నాను. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి కొట్టి చూస్తే అప్పుడు వీళ్ళ వేర్ హ్యూజ్ అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. మేము అప్పట్లో విన్నది ఏంటంటే అందరికన్నా మోస్ట్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చింది విష్ణుప్రియకి, తర్వాత ఆదిత్య ఓం హీరో కాబట్టి వీళ్ళిద్దరిది టాప్ రెమ్యూనరేషన్ అక్కడ. మిగతా వాళ్ళందరూ కొంచెం వెళ్తున్నా అని నేను విన్నా అక్కడ. సో ఎక్కడ కూడా లైక్ నాకు అక్కడ ఉన్న మిగతా కొంతమందితో చిన్న చిన్న గొడవలు అయ్యాయి. లైక్ సోనియాతోటి, మణికంఠతోటి, ఇటువంటి వాళ్ళతో కూడా అయ్యాయి. కానీ విష్ణుప్రియ వస్తు అండ్ కాకపోతే నామినేషన్లు అంటారు కదా బిగ్ బాస్లో, విష్ణుప్రియ నన్ను నామినేట్ చేసింది ఆవిడ. ఎందుకు నామినేట్ చేసావు నన్ను అంటే, నువ్వెవరో నాకు తెలీదు ఫస్ట్ వీక్, నువ్వెవరో నాకు సరిగ్గా తెలీదు అంటే అది కూడా నా తప్పేనా అంటే, సరే పోలే నామినేట్ చేసావు, తప్పదు ఎవడో ఒకటి చేయాలి కదా. అందరూ ఆవిడకి తెలిసిన వాళ్ళు, నేను ఒక్కడే ఆవిడకి కాస్త తెలియను కాబట్టి ఆ కోణంలో మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నన్ను చేసేసింది. తర్వాత సారీ చెప్పింది. తర్వాత ఏడిపించాను. బిహేవియర్ ఎలా ఉందంటారు? చాలా షీఈస్ వెరీ నైస్, సచ్ స్వీట్ పర్సన్. ఇప్పుడు కూడా ఉండే వాళ్ళందరిలోకి అంత నిష్కల్మషమైన అమ్మాయి అని చెప్పి అనిపించింది నాకు. మరి అంత నిష్కల్మషమైన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో మరి ఈ రకంగా వైరల్ అవడం ఎలా తీసుకోవచ్చు? అదే సార్ నాకు జీర్ణించుకోలేని విషయం. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఈవిడ వీడియోస్ కొన్ని చూసినప్పుడు ఈవిడ డ్యాన్స్లు, ఈవిడ మోడలింగ్లు అవన్నీ కూడా చూసాను. ఓకే, కొంత హాట్ అండ్ బోల్డ్ కంటెంట్ ఆవిడ చేసింది అనేది నాకు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. సో దట్స్ న్యాచురల్ టు హర్. ఓకే, మేబీ వాళ్ళ అంటే డిపెండ్స్ అపాన్ దేర్ అప్బ్రింగింగ్. వాళ్ళకి లేదు ఇంతకు మించి చేస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు, లేకపోతే అలాంటి వాళ్ళు ఉండాలి కదా.